జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం. గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులు ప్రత్యేకించి గవ్వ ప్రశ్నను సంయుక్తం చేసుకుని 2026 సంవత్సరం జూన్ మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. కొన్ని విషయాల్లో మేషరాశి జాతకులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు 1, ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు 2, వివాహ జీవితానికి సంబంధించినటువంటి ఫలితం. ఈ 3 అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కంటికి సంబంధించిన అనారోగ్యం, నాడీ వ్యవస్థకి సంబంధించినటువంటి అనారోగ్యం దీర్ఘకాలికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే జలుబు, గొంతు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా మిమ్మల్ని ఇబ్బంది కలిగించేటువంటి గ్రహగతులు ఉన్నట్టుగా మనం చూడొచ్చు. కొన్ని విషయాల్లో జీవితంలో అన్నీ సాధించేసాం, కొన్ని సమస్యలన్నీ శాశ్వతంగా దూరం అయిపోయాయి, లేకపోతే పరిష్కారం అయ్యాయి అనుకుంటున్న పరిస్థితులు మళ్ళీ మొదలవుతూ ఉంటాయి. కొన్ని విషయాల్లో అభద్రతా భావం కారణంగా మీరు చేసినటువంటి కొన్ని పొరపాట్లు మళ్ళీ మీకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. సమాజం పట్ల, సన్నిహితుల పట్ల మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు అవ్వచ్చు, మీరు మాట్లాడినటువంటి ఒక మాట సంచలనం అవ్వటం, సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి స్థితిగతులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వివాహ జీవితానికి సంబంధించినటువంటి విషయంలో 3వ వ్యక్తి యొక్క జోక్యం వల్ల అపార్థాలు, అపోహలు కలిగేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి రాహు సంబంధమైన స్థితిగతులను అనుసరించి చూస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోవటం, ఆకర్షణ తగ్గిపోవటం, వివాదాలు అధికమైపోవటం, ప్రత్యేకించి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసుకుంటాం కుటుంబ జీవితంలో ఇబ్బందులు పొందేటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ మాసంలో 2వ వారం నుండి కుటుంబపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. కొన్ని విషయాల్లో మీరు చేసిన పొరపాట్లు ఇప్పుడు మీకు కష్టాలని, ఇబ్బందుల్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి జీవితంలో భార్యాభర్తలు అవ్వచ్చు, కుటుంబ సభ్యుల మధ్య సామరస్యత లేకపోవటం, ఐకమత్యం లేకపోవటం, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, పొరపాట్లు మీకు అవి చిక్కుల్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల పట్ల కూడా మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి మీకు సంబంధించినటువంటి పై అధికారుల నుండి ఏవైనా ఒత్తిళ్లు, పన్నుకు సంబంధించినటువంటి వేధింపులు లేదా అధికారయుక్తమైనటువంటి గణంతో ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. వేగవంతమైనటువంటి ఆలోచనల చేత కొన్ని విషయాల్లో మీరు పరిస్థితులను దాటవేయటానికి అప్పటికప్పుడు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల వల్ల మరి కూడా కొన్ని కొత్త చిక్కులు వచ్చే అవకాశం ఉంది. మీ చుట్టూ ఉన్నటువంటి శ్రేయోభిలాషులు అనుకున్న వాళ్ళు, మీ వాళ్ళు అనుకుంటున్నటువంటి వ్యక్తులు కూడా కొన్ని విషయాల్లో మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అందుకే ఆర్థికపరమైన అంశాలు, వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల పట్ల తస్మాత్ జాగ్రత్త. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మీ పేరు మీద ఉన్నటువంటి స్థిర చరాస్తులు అవ్వచ్చు, మీ పేరు మీద ఉన్నటువంటి వృత్తి వ్యాపారాలు అవ్వచ్చు, అవి చేజారిపోవటం లేదా అమ్మకం, కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. వారసత్వ సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించి మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల్లో వివాదాలు చెలరేగే అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు కూడా కొన్ని విషయాల్లో సరైనటువంటి నియంత్రణ లేక వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి ఆలోచనల వల్ల మీకు మేలుగును కలిగించకపోగా ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన.
మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైన అంశాల్లో కూడా రుణ బాధలు పెరగటం, పాత రుణాన్ని తీర్చివేయటానికి కానీ విశేషవంతమైనటువంటి ఆర్థిక సంస్థలు అవ్వచ్చు, బ్యాంకింగ్ నాన్ బ్యాంకింగ్ సెక్టార్ నుంచి పెద్ద మొత్తంలో రుణాన్ని తీసుకొని రుణగ్రహీతల దగ్గర ఉన్నటువంటి రుణాన్ని తీర్చివేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. కానీ అప్పుల బాధలు పెరుగుతూనే ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మేషరాశి జాతకుల యొక్క జీవన గమనానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఇలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నటువంటి సందర్భంలోనే ఒక వాహనం, గృహం అమ్మకం లేదా కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రస్తావనలు కూడా వస్తూ ఉంటాయి. అంటే మనం కష్టపడుతున్నా ధనం విషయంలో లోటు కలుగుతూ ఉన్నప్పటికీ కూడా ఎందుకో తెలియదు మరిన్ని కొత్త ప్రతిపాదనల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కొంచెం వేచి చూస్తే సానుకూలవంతమైన ఫలితం వస్తుంది. రాజకీయపరమైనటువంటి నాయకులకి ప్రజా సంబంధమైనటువంటి బాధ్యతలు లభించే అవకాశం ఉంది. విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించడం అవసరం. అప్పుడే ఉన్నతమైనటువంటి ఫలితాలని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి వాళ్ళకు కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇటువంటి మిశ్రమ ఫలితాలు కలుగుతున్నటువంటి తరుణంలో మేషరాశి జాతకులు ఒక పక్క తీక్షణమైనటువంటి ఏలినాటి శని గడియల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి దాఖలాలను మనం చూస్తుంటాం. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ వృక్షని మెడలో ధరింప చేసుకోవటం యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది. విశేషవంతమైనటువంటి తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానాన్ని చేయటం వల్ల నరఘోష, నరధిష్టి, నరపీడలు కూడా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగటమే కాదు, అనవసరమైనటువంటి సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి స్థితిగతులు తొలగిపోయే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి జాతకులు భావోద్వేగపూరితమైనటువంటి ప్రసంగాల వల్ల కుటుంబ జీవితాన్ని చెడగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొన్ని విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కళ్ళు, నాడీ వ్యవస్థ, గొంతు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. మరిన్ని వీడియోలు చూడడానికి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.